హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేక కాళ్ళతో పాయ తయారు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఇది చిన్నపిల్లలకి యంగ్స్టర్స్కి అయితే బోన్ స్ట్రెంగ్త్ పెరగడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. ముందుగా అయితే కుక్కర్లో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఆల్రెడీ ఈ మేకకాళ్ళ పీసెస్లో వాటర్ అనేది తీసాను, సూప్ తీసాను. సూప్ ఎలా చేయాలన్నది కింద కామెంట్స్ సెక్షన్లో ఇస్తాను, చూడండి. ఈ పీసెస్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొబ్బరి, ధనియాల పొడి, ఉప్పు, కారము తగినంత వేసుకున్న తర్వాత చింతపండు రసము 1 కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీనికి కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 7-8 విజిల్లు అయితే పెట్టేసుకున్నాను. నా కుక్కర్కి అయితే ఇలా ఒక 7-8 విజిల్లో ఉడికిపోయింది. మీ కుక్కర్ని బట్టి మీరు వండుకోవచ్చు అన్నమాట. ఫైనల్లీ ఉడికిన తర్వాత ఇలా ఉంటుంది. బోన్ నుండి పీస్ అయితే ఊడొచ్చేస్తుంది అన్నమాట. చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, బటర్ నాన్లోకి ఎందులో తిన్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్లో వీడియోస్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బెస్ట్ రెసిపీస్ కోసం